ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పితృయోగం కలిగింది. పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా తుదిశ్వాస విడిచారు. పల్లా సింహాచలం పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం గాజువాకలోని ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన భౌతికాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాళులర్పించారు. పల్లా సింహాచలం గారు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. అతను మరణ వార్త విని నిన్న చాలా బాధపడ్డాం. ఎందుకంటే అతను మా అందరికీ కూడా ఒక భీష్ముడిలేటోడు. ఎందుకన్నా నేను భీష్ముడు ఎందుకనుకున్నానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నర్సీపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పల్లా సింహాచలం గారిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చేవాడిని ఇక్కడ గాజువాక. నేను అంటే ఆ రోజుల్లో యూనియన్ లీడర్ అతను, చాలా పెద్ద యూనియన్, ఆల్ యూనియన్స్కి ఇతనే లీడరు. అన్ని యూనియన్లు మెయింటైన్ చేయడం చాలా చిన్న విషయం కాదు. ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అతను ఉన్న లీడర్షిప్ ఏంటి, అతను ఉన్న క్వాలిటీ ఏంటి అని చెప్పి చూడడం కోసం వచ్చేవాళ్ళం మేము. అప్పుడు నా వయసు చిన్న వయసు 20, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చేవాడిని. ఆ రోజులో బుల్లెట్ మీద, కారు కూడా కాదు, బుల్లెట్ మీద తిరుగుతూ ఉండేవాడు. ప్రతి యూనియన్కి ఎలా తిరుగుతూనే ఉండేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అతని దగ్గర నుంచి వెళ్ళి చూసి అతని క్వాలిటీస్ అన్ని చూసి ఎలా చేస్తున్నాడు, యూనియన్ని ఎలాగ ఆర్గనైజ్ చేస్తానని చెప్పి ఆలోచించేవాళ్ళని. అతను చూసుకే ఒక విధంగా చెప్పాలంటే అతను చూసే నేను కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ స్థాయికి వచ్చామంటే అటువంటి పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల వచ్చాం. వాళ్ళు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే చూశాను నేను, చాలా బాగా 56 సంవత్సరాలు ఏదో 56 సంవత్సరాలు చెప్పి అంటున్నారు. ఏదేమైనా అతని తాలూకు బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికి కూడా. మరి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు పితృయోగం కలిగింది. ఆయన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతితో తెలుగుదేశం శ్రేణులు ఆయనకి నివాళులర్పిస్తున్నారు. నేపథ్యంలో ప్రముఖులు అక్కడికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. పల్లా సింహాచలం నిన్న అనారోగ్య కారణంతో ఒక్కసారిగా వాతావరణం. ఈ నేపథ్యంలో నిన్న అయితే పలువురు ప్రముఖులు కూడా వెళ్ళి సందర్శించినటువంటి భౌతికాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు అంటే రాష్ట్ర హోంమంత్రితో పాటు మంత్రి సుభాష్ నివాళులు అర్పించారు. ముఖ్యంగా చూసుకుంటే గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లా ప్రజల ఎంతో అభిప్రాయంతో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పల్లా సింహాచలం మృతితో ఒక్కసారిగా గాజువాక అంతా కూడా విశాఖ వాతావరణంలో పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఈ నేపథ్యంలో పల్లా సింహాచలం మృతితో తీరని శోక సందర్భమే గాజువాక మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అయితే 7:30 ప్రాంతంలో గాజువాకకు సంబంధించినటువంటి ఆయన స్వగృహం వద్ద అయితే ఆయన భౌతికాయాన్ని కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి పలువురు రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు కూడా ఆయనకైతే నివాళులు అయితే అర్పించిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఇటు విజయనగరం పార్టీకి చెందినటువంటి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కూడా నివాళులు అయితే అర్పించారు. అలాగే ఎంపీ శ్రీభరత్ తో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించిన విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సుందరపు విజయ్ కుమార్, అలాగే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాళులు. అలాగే ఆ గతంలో చూసుకుంటే ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు ఆయన తనయుడు కూడా ఆ తిప్పల ఎంపీ నివాళులు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంతో ప్రజలతో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో అనుబంధం నేపథ్యంలో పూర్తిగా కూడా వారంతా కూడా తీవ్ర మనస్తాపానికి ఎదురైంది. ప్రధానంగా చూసుకుంటే సింహాచలం మృతితో ఒక్కసారిగా మోగిపోయినట్టు మారిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన భౌతికాయాన్ని సందర్శించేందుకు వేలాదిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలంతా కూడా తరలివచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాచలం భౌతికాయ అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాటు విశాఖ సిపి డాక్టర్ శంకర్ భారతి కూడా రావడం జరిగింది. పూర్తిగా అధికార లాంఛనాలతో సింహాచలం భౌతికాయానికైతే అంత్యక్రియలు కూడా ప్రారంభమైనటువంటి
భారీగా వచ్చినటువంటి ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు దీనంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా శోక సందర్భంలో మునిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంతం అంతా కూడా శోక సందర్భంలో మునిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.